నరసరావుపేట మండలం పమిడిపాడులో పశు సంవర్ధక శాఖ మరియు నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మరియు నట్టల నివారణ మందులు మరియు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రరావు, నరసరావుపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ అర్జున్ రావు, డాక్టర్ శ్రీకాంత్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు బాగుండాలి, మరి పశువుల సంతతి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఇవాళ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ఒకటి వేయడం జరుగుతుంది. అంటే గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అనమాట. ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, ఈ రోజుల్లో చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా డివార్మింగ్ కూడా చేయడం జరుగుతుంది గొర్రెలకి, అదేవిధంగా పశువులకు కూడా. మరి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా పశువుల శాఖ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డివార్మింగ్ ఒకటి, అదేవిధంగా గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ పమిడిపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేట మండలం ఇక్కడ పశువులకు ఎక్కువగా మరి గర్భం నిలబట్టలేదు, గర్భవ్యాధులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మరి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రీతిగా వాటికి చర్యలు తీసుకొని దానికి సరైన వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. పమిడిపాడు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన నరసరావుపేట వారు నిర్వహిస్తున్నటువంటి పశువైద్య శిబిరంలో హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, నాయకులకు అందరికీ నా నమస్సుమంజలండి. ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంపులో గొర్రెలకి, మేకలకి నట్టల నివారణ మందులు, అలాగే ఎదగరాని పశువులకు, నిలబడిన పశువులకు చికిత్సలు, ఆవులకి, అలాగే ఆవులు కూడా ఈ గ్రామంలో 50 తెల్ల ఆవులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వాటన్నిటికి కూడాను బాగలేని వాటికి చికిత్స చేయటం, బాగున్న వాటికి LSD వ్యాక్సినేషన్ చేస్తాం సార్. LSD వ్యాక్సినేషన్ కూడా ఉంది సార్ మన దగ్గర. LSD వ్యాక్సిన్ తెల్ల పశువులకే వస్తుంది సార్. అది LSD వ్యాక్సినేషన్ చేస్తాం సార్. మిగతా వాటన్నిటికి కూడా బాగలేని వాటికి రక్త పరీక్షలు, పేడ పరీక్షలు చేసి దానికి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సార్ ఈరోజు.